ఏడాది ఖరీఫ్ సీజన్పై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలలో అడపాదడపా వర్షాలు కురుస్తున్న పంటల సాగుకు అనువైన పరిస్థితులు కనిపించకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇందులో భాగంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఎల్నినో ఫలితంగా సాధారణంగా సాగే విస్తీర్ణంలోనూ కనీసం సగం కూడా పంటను వేయని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. మే నెలలో మేఘం మురిపించింది. ఖరీఫ్ మొదట్లో కురిసిన చినుకులకు కొందరు రైతులు విత్తనాలు విత్తారు. తర్వాత చినుకు జాడ అంతంత మాత్రమే కనిపించింది. 3 వారాలైనా వర్షం పడకపోవడంతో, నేలలో తేమ లేకపోవడంతో విత్తనం మొలకెత్తని పరిస్థితి నెలకొంది. ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో జూన్లో సాధారణ వర్షపాతం 72 మిల్లీమీటర్లు కాగా 109.5 మిల్లీలీటర్లు కురిసింది. జూలైలో సాధారణ వర్షపాతం 142.0 మిల్లీలీటర్లు కాగా ఇప్పటి వరకు 2 మిల్లీలీటర్లు మాత్రమే నమోదైంది. సాధారణంతో పోలిస్తే 99% లోటు కనిపిస్తున్నది. గత నెల 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒకరోజు మాత్రమే జిల్లా సగటున 17.0 మిల్లీలీటర్ల వర్షం కురవగా ఇప్పటి వరకు చినుకు జాడ కూడా లేకుండా పోయింది. దీంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వరిని ఎక్కువగా పండించాల్సి ఉండగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి పంటను వేయకుండా ఆరుతడి పంటలను వేసి పండించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు ఇదివరకే పలు సూచనలు చేసినట్లు పేర్కొంటున్నారు. ఎల్నినో ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుందనేటువంటిది మనకి గత మార్చి నెల నుంచి కూడా వాతావరణ శాస్త్రవేత్తలు మరియు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. దాని జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మేము కలిసి రైతుల్లో అవగాహన కార్యక్రమాలు ఇప్పటివరకు కల్పించడం జరుగుతూ ఉంది. అన్ని గ్రామాల్లో, అన్ని రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి రైతులకి అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎల్నినో మీద, మరి ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతూ ఉంది, దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఎలా ఉన్నాయి, హై టెంపరేచర్స్, అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, ఒకవేళ వర్షాలు పడినప్పుడు కూడా మరి కంటిన్యూస్గా వర్షాలు ఉన్నటువంటి పరిస్థితి ఒక ప్రాంతంలో ఉంటుంది, ఇంకో ప్రాంతంలో వర్షం పడకపోవడం, అట్లాగే చాలా అత్యల్ప వర్షపాతం ఒక చోట పడితే కొంచెం అధిక వర్షపాతం కొన్ని ప్రాంతాలు పడటం, ఇట్లా వ్యత్యాసాలు ఉండేటువంటి వర్షపాతంలో వ్యత్యాసాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఈ ఎల్నినో వల్ల కలుగుతుంది. జిల్లాలో కొంత మేరకు మినుము, మొక్కజొన్న, ప్రత్తి, మిరప, ఎర్ర కందిపప్పు, పసుపు వంటి పంటలను రైతులు పండిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేకపోయినప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పంట నష్టం జరగకుండా ఉండేందుకు పలు సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఇది ఇలా ఉండగా నంద్యాల జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీ 1000 క్వింటాళ్లు కూడా పంపిణీ చేయలేదు. ఇక పచ్చి రొట్టె ఎరువులను రాయితీపై పంపిణీ చేశారు. కంది విత్తనాల పంపిణీ అంతంత మాత్రంగానే ఉంది. రైతులు ముందస్తుగా ఎరువులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్నారు. జూన్ 8 నుంచి జూలై 3వ తేదీ వరకు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా నంద్యాలలో 2,89,057 బస్తాల ఎరువులను కొనుగోలు చేశారు. జిల్లాలో సాధారణ సాగు 2,20,230 హెక్టార్లలో ఉండగా ఇప్పటి వరకు కేవలం 53,271 హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా పంట సాగును రైతులు చేపట్టలేదు. మొక్కజొన్న, కంది, మినుము, పత్తి, సోయాబీన్స్, వేరుశెనగ, సజ్జ, ఆముదం పంటలను రైతులు సాగు చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జూన్లో ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండితేనే జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు చేరుతుంది. ఇప్పటికీ ఎగువ జలాశయాలకు నీరు చేరలేదు. దీంతో శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజ్ లో ఉండడంతో జిల్లాలోని పలు రిజర్వాయర్లకు నీటి సరఫరా లేకుండా పోయింది. తెలుగుగంగ, కేసీ కెనాల్తో పాటు పలు కాలువల్లో నీరు లేక పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు ఎల్నినో ప్రభావం కారణంగా ఆరుతడి పంటల వైపు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. పంటలు, ప్రత్యామ్నాయ పంటలు అనేటువంటివి వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్యాడీ వేస్తున్నటువంటి రైతులు మరి స్వల్పకాలిక పంటలైనటువంటి మినుము కానీ, పెసరు కానీ ఇలాంటివి కానీ సాగు చేసుకునేటట్లయితే, మరి ఒకవేళ వర్షాలు పడి పంట కాలంలో వచ్చేటట్లయితే ఈ మినుముని అవసరం అనుకుంటే పచ్చి రొట్టె కింద మార్చుకునే అవకాశం ఉంది. లేదంటే పూర్తి స్థాయిలో మినుము, పెసర పంట తీసుకొని తర్వాత నెక్స్ట్ రబీ సీజన్లో మళ్ళీ వరి పంట వేసుకునే దానికి సన్నద్ధం కావాల్సిన విషయాలు కూడా తెలియజేయటం. ఇప్పటికే వరి సాగు చేసేటువంటి ముఖ్యమైనటువంటి మండలాల్లో ఈ వెలుగోడు, బండాత్మకూరు, మహానంది, సిరివేల్, ఆళ్లగడ్డ, దోర్నిపాడు, రుద్రవరం, ఇట్లా ఈ ముఖ్యమైనటువంటి మండలం, నంద్యాల, కోసపాడు, ఈ మండలాలన్నింటిలో ఇప్పటికే
చాలా వరకు రైతులు ఈ మినుము సాగు కూడా చేపట్టారు. మరి ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో సో ఈ మినుము అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రబీలో వరి పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కడైతే బోర్వెల్స్ కూడా కొన్ని ఉన్నటువంటి పరిస్థితి ఉంది, కొన్ని మండలాల్లో బోర్వెల్స్ ఉన్న చోట రైతులు వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాం. ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే మొక్కజొన్న కానీ ఇతర రకాలైన పంటలు మరి అధిక దిగుబడి తీసుకోవచ్చు, అట్లాగే లాభదాయకంగా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. లేదు తప్పనిసరిగా వరి వేసుకోవాలనుకున్న పరిస్థితుల్లో మరి సాలు వరి అంటే ట్రాక్టర్తో గొర్రెతో ఎగబెట్టే విధంగా మనం మెట్ట వరి సాగు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఎకరానికి మనం సుమారుగా ఒక 8 నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఆదా చేసుకోవచ్చు ఈ విధానంలో మనం వరి కనుక సాగు చేసుకుంటే. అట్లాగే మరి నారు పెంచడం, అట్లాగే పంట పొలాన్ని దమ్ము చేయటం, తర్వాత నాటడం, ఇవన్నీ కూడా ఖర్చు తగ్గే అవకాశం, అట్లాగే నీటి అవసరం కూడా తగ్గే అవకాశం. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.